హాయ్! హలో! నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ 'జావ్లీ టాక్స్' ఎలా ఉన్నారు అందరూ? ఐ హోప్ మీరందరూ చాలా చాలా బాగున్నారనుకుంటున్నాను. సో, ఈరోజు మన వీడియోలో నేను ఒక యమ్మీ, హెల్తీ, టేస్టీ, ఈజీగా అయిపోయే బ్రేక్‌ఫాస్ట్ రెసిపీని చూపిస్తున్నాననమాట. సో, ఇది బ్రేక్‌ఫాస్ట్‌లో తింటే చాలా చాలా హెల్తీ. చాలా చాలా మనకి మంచి పోషకాలతో పాటు వైటమిన్స్, మినరల్స్ కూడా అన్నీ ఇందులో ఉంటాయన్నమాట. సో, కంపల్సరీగా మీరు కూడా ట్రై చేయండి. సో, దానికోసమైతే ఇక్కడ నాకు 2 ఎగ్స్ కావాలి. ఒక 4 బ్రెడ్ స్లైసెస్ కావాలనమాట. సో, మీకు అర్థమయ్యే ఉంటది. నేనేం చేస్తున్నానంటే బ్రెడ్ ఆమ్లెట్ చేస్తున్నాను. మార్నింగే మనం ఎగ్ తీసుకున్నట్లయితే ఏమవుతుందంటే ఇందులో మంచి ప్రోటీన్స్, హెల్తీ ఫ్యాట్స్, వైటమిన్స్, మినరల్స్, మైక్రోన్యూట్రియంట్స్ అన్నీ ఉంటాయి కాబట్టి మనం డే అంతా హెల్తీగా ఉండొచ్చు. హ్యాపీగా మన వర్క్‌ని చేసుకోవడానికి మనకి ఎనర్జీ చాలా బాగా వస్తుందనమాట. సో, అందుకని చెప్పి ఎగ్‌ని మనం మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్‌లోకి ఖచ్చితంగా తీసుకున్నట్లయితే త్రూఅవుట్ ద డే మనం హ్యాపీగా, హెల్తీగా వర్క్ చేసుకోవచ్చనమాట. సో, ఇక్కడ నేను ఒక 2 ఎగ్స్‌ని తీసుకొని వాటిని బ్రేక్ చేసుకొని పక్కన పెట్టేసుకుంటున్నాను. సో, తర్వాత నేను ఇక్కడ నా దగ్గరున్న వెజిటబుల్స్ అన్నిటిని నీట్‌గా చాప్ చేసేసుకొని పక్కన పెట్టాను. అందులో అయితే ఆనియన్, టమాటో, క్యారెట్ అలానే కొత్తిమీర కూడా ఉంది. సో, ఈ సీజన్‌లో మనకి కొత్తిమీర చాలా బాగా వస్తుంది కాబట్టి కంపల్సరీగా కొత్తిమీరని ఎక్కువగా యూజ్ చేయండి. ఇందులో వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. యాంటీ ఆక్సిడెంట్స్ కూడా చాలా ఎక్కువగా ఉంటాయన్నమాట. సో, అలా బ్రేక్ చేసుకున్న ఎగ్స్‌లోకి మనకి కట్ చేసుకున్న వెజిటబుల్స్ అన్నిటిని వేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఇక్కడ టమాటో, క్యారెట్, ఆనియన్ తర్వాత కొరియాండర్ అన్నీ వేసుకొని మంచిగా బీట్ చేసుకుంటున్నాననమాట. సో, ఇక్కడ అలానే మనకి టేస్ట్ సరిపడా సాల్ట్, కారము, ధనియా పౌడరు లేదంటే గరం మసాలా కూడా వేసుకోవచ్చు. సో, మన టేస్ట్ తగ్గట్టు అడ్జస్ట్ చేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఈ మిక్సింగ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. మనకు ఫ్లఫీ ఆమ్లెట్ కావాలంటే మంచిగా మిక్స్ చేసుకోవాలనమాట. సో, మంచిగా మన మిక్సింగ్ అయితే రెడీ అయిపోయింది. ఈ ఎగ్స్ అనేవి మనము పిల్లలకి ఒక 2 ఇయర్స్ ఉన్నప్పటి నుంచి ఈజీగా పెట్టొచ్చనమాట. యెల్లో తోటి పెట్టొచ్చు. సో, వాళ్ళు తినే క్వాంటిటీని బట్టి మొత్తం హోల్ ఎగ్ తింటే ఇష్టమవుతే పెట్టండి. లేదంటే బలవంతం చేసి పిల్లలకి ఏది పెట్టొద్దనమాట. సో, అది గుర్తుపెట్టుకొని మనం మదర్స్ అయితే బిహేవ్ చేయాలి. పిల్లలకి ఇష్టం ఉన్నా లేకున్నా, ఆకలేస్తున్నా అయినా, వాళ్ళకి కడుపు నిండినా మదర్స్‌కి మాత్రం ఇలాగా కడుపు నిండదనమాట. సో, ఇక్కడ నేను టోస్టర్ తీసుకొని టోస్టర్‌ని ప్రీ హీట్‌కి పెట్టేసి సో, దాన్ని హీట్ అయిందా లేదా అనేది చెక్ చేశాను. తర్వాత అది హీట్ అయిపోయింది. దాన్ని ఆయిల్ కానీ, బటర్‌తో కానీ గ్రీస్ చేసుకున్నాననమాట. అలా గ్రీస్ చేసుకున్నాక మనము అందులోని టోస్టర్‌లోని ఒక ఆమ్లెట్ లాగా వేసుకోవాలనమాట. అలా 2 ఆమ్లెట్స్ వేసుకొని నాకు సంబంధించిన 2 బ్రెడ్ స్లైసెస్‌ని ఈ ఆమ్లెట్స్ మీద పెట్టి పైన ఆయిల్ తోటి గ్రీస్ చేసి మనం టోస్టర్ క్లోజ్ చేస్తే సో, యమ్మీ యమ్మీ ఈ మన బ్రెడ్ ఆమ్లెట్ అయితే రెడీ అయిపోతదనమాట. సో, అలాని మనకి వెజిటబుల్స్ కూడా తినడం పిల్లలకి అలవాటు చేయాలి. ఎప్పుడైనా వాళ్ళు బయటది చాలా ఇష్టంగా తింటారు. ఇంట్లోవి తినరు కదా! సో, అలాంటప్పుడు ఇంట్లో ఇలా కొంచెం డిఫరెంట్‌గా ట్రై చేయండి. కొంచెం ఈ చలికాలం అస్సలు ఆకలి వేయదు. చిన్నవాళ్ళకైనా, పెద్దవాళ్ళకైనా. అలాగే ఎందుకంటే ఇక్కడ చలికాలంలో మనకు మెటబాలిజం చాలా తక్కువగా ఉంటుంది కాబట్టి ఆకలి అస్సలుగా వేయదు. సో, చివరిగా మన ఫైనల్‌గా చూసారా బ్రెడ్ ఆమ్లెట్ అయితే రెడీ అయిపోయింది. చూడ్డానికి ఎంత బావుందో! సో, టేస్ట్ కూడా అంతే యమ్మీగా, టేస్టీగా ఉంటదనమాట. సో, ఇక్కడైతే నేను ఆ బ్రెడ్ ఆమ్లెట్‌ని ప్లేట్‌లో సర్వ్ చేసుకుంటున్నాననమాట. సో, అలానే ఇంకా మిగిలిన వాటితో గూడా బ్రెడ్ ఆమ్లెట్ అయితే వేసేసాను. ఆమ్లెట్‌కి మొత్తం లిక్విడ్ అదంతా వేసేసి దానిపైన బ్రెడ్ పెట్టేసి బ్రెడ్‌ని గ్రీస్ చేసేసుకొని టోస్టర్‌ని క్లోజ్ చేసేసుకుంటున్నాను. 5 మినిట్స్ తర్వాత అదే రెడీ అయిపోయింది. ఇక్కడ కూడా యమ్మీ టేస్టీ పెద్ద బ్రెడ్ ఆమ్లెట్ అయితే రెడీ అయిపోయిందనమాట. సో, ఇక్కడ నేను మా ఇంట్లో వాళ్ళందరికీ సర్వ్ చేసుకుంటున్నాను. అది చాలా చాలా బాగా యమ్మీగా ఉంది. చాలా బాగా నచ్చింది. సో, మీకు గనుక నచ్చితే మీరు కూడా ట్రై చేయండి. మన ఛానల్‌ని ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. వన్స్ అగైన్ మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. టేక్ కేర్. బాయ్.